వాక్యము ధ్యానం చేసుకుంటాము. ఈరోజు నిర్గమాకాండము 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా దేవ, మీ నామములకు వందనాలు. ఈ దినమందు నీ సన్నిధిలో నిర్గమాకాండం 13వ అధ్యాయంలో నుండి దాని యొక్క వివరమును కూర్చిన సంగతులు ధ్యానించబోతుండగా నన్ను మరుగుపరుచుకొని ఈ సమయంలో మాకు కావలసిన మాటలను ఈ అధ్యాయం ద్వారా మీరే మాకు అందించి మహిమ పొందును. సమస్త మానవాళిని రక్షించిన కొరకు తన ప్రేమను బట్టి లోకానికి ప్రేమామయుడిగా దిగి వచ్చిన యేసు వారి శ్రేష్టకరమైన నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దినమందు ఈ అధ్యాయంలో మనకు అగుపడే కొన్ని విషయాలను ఈ దినమందు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయము అంతా కూడా మనకు కనబడేది దేవుని యొక్క అపారమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ మనకు ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంది. అందుచేత ప్రేమ అనుభవము మొదటిది ఏంటంట? ప్రేమ అనుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్ అని వాక్యములో మనకు కనబడుతూ ఉంది. అందుచేత దీని యొక్క వివరణను గురించి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో ఒకసారి మనం చూడగలిగితే సంఘము యొక్క ప్రేమ క్రియలు లేనిదైతే లేక క్రియలు కలిగిందైనా అది దేవుడికి తెలుస్తుంది. అసలు నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇది దేవుడు చెప్తున్న మాట. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 19వ వచనములో దేవుడు తన యొక్క విశ్వాసుల గురించి, సేవకుల గురించి, ప్రేమ కలిగిన వారి గురించి, మన యొక్క స్థితిగతులను గురించి దేవుడు ఈ అధ్యాయంలో చెప్తున్న మాట ఈ దినమందు మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని పట్ల, తోటి వారి పట్ల నిష్కళంకమైన ప్రేమ కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ఉంటూ ఉన్నది. ఉదాహరణకు మనం చూసుకుంటే మనం ఒక ఉపమానాన్ని చూడవచ్చు. లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు ఒకసారి చూడగలిగితే, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఈ ఉపమానం ఏమిటంటే మంచి సమరయుని కదా, గుడ్ సమరయన్ అనే మాట మనం చూస్తాం. మంచి సమరయుడు. ఈ మంచి సమరయుడు కథ మనం వివరించుకోవడానికి సమయం లేనందున మంచి సమరయుడు, గుడ్ సమరిటన్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే విషయాన్ని పౌలు భక్తుడు రాస్తూ అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో ఈ ప్రేమ అధ్యాయం మనకు కనపడుతుంది. ఆ మనుష్యుల భాషలతోనూ, ఆ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమనై ఉన్నాను అనే మాట. ఈ అధ్యాయం అంతా ప్రేమను గురించి, ప్రేమ యొక్క గొప్పతనాన్ని గురించి వ్రాయబడతా ఉంది. 14వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంట? ప్రయాసపడింది. ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ మనము పొందుకోవడానికి ప్రయాసపడితే లోకములో అన్నిటినీ మనం పొందుకోగలము. దేవుని ప్రేమను మొదటిగా మనం ఏం చేయాలి అంటే పొందుకునే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. రెండవ విషయాన్ని మనం చూడగలిగితే శ్రమానుభవము. మొదటిది ప్రేమానుభవము, రెండవది శ్రమానుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్
సఫరింగ్. అయితే ఈ శ్రమ కూడా అలవాటు అవుతుంది. చాలా మందికి అలవాటు అయిపోయింది. ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుంటారు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమైంది? అలవాటు అయిపోయింది. ఏంటి? ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రాణాలు విసిగించే శ్రమ పెట్టినా, కొట్టినా ఏం చేశారు? దేవునికే మొరపెట్టారు. ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలలో రాటు తీరిన వారు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు. అందుచేత మనము కూడా క్రైస్తవ జీవితం అంతా పూలపాలకే కాదు. ఏమిటి అంటే శ్రమలు లేకుండా సౌఖ్యం లేదు. శ్రమానుభవము అనేది ప్రతి క్రైస్తవునికి అవసరమైనది. అందుచేత ఈ శ్రమ లేకపోతే స్వర్గం కూడా ఉండదు. భూలోకములో దేవుని కొరకు మనం ఏం శ్రమ పడ్డాం? వాక్యం విషయంలో అంత బాగానే ఉన్నది. కానీ శ్రమ పడాలంటే, క్రీస్తు కొరకు శ్రమ పడాలంటే కష్టమవుతుంది. దేవుని కొరకు మనం ఏం శ్రమ పడుతున్నాం? ఆయన వాక్యం వివరిస్తున్నామా? ఆయన మందిరాన్ని శుద్ధి చేస్తున్నామా? ఆయన కొరకు మనం ఏం శ్రమ పడ్డాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ అంటే ఇశ్రాయేలైన వారు చాలా శ్రమలు అనుభవించారు, కానీ దేవునికి దూరం కాలేదంట. ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి దూరంగా ఎప్పుడూ లేరు. అందుచేత కొంతమంది శ్రమ రాకముందే మందిరానికి దూరమయ్యే వారు కొంతమంది, ఇంకా సహవాసాలకు దూరమయ్యే వారు కొంతమంది, స్నేహాలకు దూరం అయ్యేవారు మరికొంతమంది. ఇలాగ దూరం ఎప్పుడవుతారు అంటే ఏదో ఒక శ్రమ, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం ఇలాగన అనుకుంటే ఇశ్రాయేలు ఎప్పటికీ దేవునికి దూరంగా ఉన్నారు. ఇన్ని శ్రమలు, మేము దేవుని ప్రజలమైంది కూడా పరువురాలు తన సేవకులను కొట్టించాడు. అలాంటి సమయంలో మొరపెట్టాం, అయినా పడతాం మానలేదు. ప్రాణములు విసుగుపోయే శ్రమలు పెడుతున్నారు. దేవుడు చూస్తున్నాడు, కానీ శ్రమలను ఏం చేయట్లేదు, విడుదల ఇవ్వట్లేదు. వారు శ్రమలో యెహోవాకు మొరపెట్టిన సందర్భం మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది. అయితే ఆ శ్రమలో వారు పెట్టిన మొర్ర దేవుని సన్నిధికి చేరింది. ఆయన ఆ శ్రమను చూశాడు. అందుచేత శ్రమ కలిగిన ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఏమయ్యారు అంటే సౌఖ్యములోనికి వెళ్ళడానికి దేవుడు మార్గమును సరళము చేసిన సందర్భాన్ని మనం చూడవచ్చు. శ్రమలలో మనకి ఉదాహరణకు శ్రమలలో నమ్మకంగా నిలిచిన యోబు జీవితం అనే ఉదాహరణ. శ్రమలలో ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని చేత సాక్ష్యము పొందిన యోబు కూడా శ్రమలే ఆయన పరీక్షించాయి. శ్రమలను ఆయన పరీక్షించారు. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా వస్తాయా శ్రమలు? అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమలో ఉన్నవారు శ్రమలను చూడరు, కానీ శ్రమను లేక శ్రమను పంపిన దేవుని చూస్తారు. శ్రమలో కూడా దేవుని చూసే అనుభవం యోగుది. శ్రమలో కూడా దేవుని చూసాడు. పరిచయం చేసే భార్యని చూడలేదు, పరివారం చూడలేదు, లేక శ్రమ వచ్చిందని హేళన చేస్తున్న సాతానుని చూడలేదు. మరి ఎవరు చూస్తున్నాడు? దేవా, నేను ఎన్ని శ్రమలు వచ్చినా నీ నుండి నన్ను దూరం కాను అంటా ఉన్నాడు. అందుచేత ఈ దినమందు శ్రమలో ఏం కనపడతా ఉంది మనకి అంటే విశ్వాసం యొక్క గొప్పతనం లేక శ్రమానుభవం కనపడుతుంది. మూడవది విశ్వాస అనుభవము. మొదటిది ప్రేమానుభవము, రెండవది శ్రమానుభవము, మూడవది విశ్వాస అనుభవం. దానికి ముందే ఒక మాట, ఈ శ్రమానుభవంలోనే ఒక ఉదాహరణ కూడా మనం చూడాలి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12-13 వచ్చిన ఒకసారి చూడగలిగితే, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను చాలు. ఇక్కడ చూడండి, పేతురు గారు రాస్తున్నాడా, ప్రియులారా మీకు శ్రమలు కలుగుతా ఉన్నాయి. భర్త కొట్టాడు ప్రాంతంకి వెళితే, లేకుంటే బిడ్డ తిట్టాడు, లేకుంటే ఇంకెవరో తిట్టారు, ప్రాంతానికి వెళ్తున్నావు అని తిట్టవచ్చు, పట్టవచ్చు. ఇది శ్రమే. ప్రాంతానికి వెళ్తే ఇంకంతే అన్నారు అనుకోండి, సరేనండి నా దేవుడి కంటే ఇంకేది ఎక్కువ అని అంటామా? ఆయన మాట నేను కాదని లేనండి. దేవుడిని వదులుతాను కానీ భర్తను వదలలేనంటామా? బిడ్డలను వదలలేమంటామా? ఈరోజు నేను మన గ్రూప్ లో భక్త్ సింగ్ యొక్క
జీవిత చరిత్ర పెట్టారు. ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని పెడితే, ఆయన కుటుంబీకులైన వారు మతం మారకుండా ఎంత తల్లి కూడా ప్రామిస్ చేయించుకుంది, నా కొడుక నీవు మాత్రం క్రైస్తవుడిగా మాత్రం మారవద్దు అని. ఉన్నతమైన విద్య అంతా అభ్యసించాడు భక్త్ సింగ్. ఆయన మీరు చూస్తూ ఉంటే ఆయన పేరులో భక్తుడు ఆయన. అందుచేత బాల్యం నుండి ఇంచుమించు మనం చూస్తూ ఉంటే 5-6 వేల సంఘాలు ఉన్నాయి. ఆయన పెద్ద సంఘాలు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద కొన్ని వేల సంఘాలే ఉన్నాయి. అలాంటి భక్తిపరుడు ఎలా వచ్చాడంటే, మతం మారడాన్ని బట్టి తల్లి, భార్య, బిడ్డలు అందరూ ద్వేషించిన దేవుణ్ణి ఆయన ఏం చేయలేదు, విడిచిపెట్టాడు. కన్నా తల్లి విడిచిపెట్టింది, గురించి చెప్తే కొంచెం టైం సరిపోదు కానీ అందరూ విడిచిపెట్టిన ఆయన దేవుని విడిచిపెట్టలేదు. అయితే యోహాను సువార్తలో మాటలు ఆయన్ని పట్టుకుని ఆయన బైబిల్ తెచ్చిస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఎక్కువగా యోహాను సువార్తలో నేను మీతో చెప్పినది ఏమనగానే ప్రభువు మాట్లాడుతున్న ఆ మాటలు ఆయన హృదయాన్ని తాకాయి. తన జీవిత కాలం అంతా ఆయన మాటలకే అంగీకరించాడు ఈ భక్త సింగ్. అందుచేత ఈ భక్త సింగ్ ఏం చేశాడు అంటే, దేవుని మాట ఆయన విన్నాడు బైబిల్ ద్వారా. నేను నీతో చెప్పినది ఏమనగా, లేక నేను మీతో చెప్పినది ఏమనగా అని ప్రభువు చెప్పిన ప్రతి మాట యోహాను సువార్త ఆయనను ఆకర్షించింది. ఈ దినమందు ఆయన గొప్ప భక్తిపరుడిగా మారాడు. అనేక వేల లక్షల మందికి మాదిరిగా ఉన్నాడు. భక్తుల యొక్క అనుభవాన్ని కూడా మనము చూడవలసిన వారము. కుటుంబం నుండైనా శ్రమ రావచ్చు, దేవుని నుండైనా యోగుకి దేవుని నుండి వచ్చింది, కుటుంబం నుండి భక్త సింగ్కి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే, ఆ శ్రమ, ఇక్కడ పౌలు గారు పేతురు గారు చెప్తున్న సందర్భం, మొదటి పేతురు పత్రికలో అగ్ని వంటి ఆరని శ్రమ వచ్చినను అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మూడవదిగా మనం ఆలోచన చేస్తే విశ్వాస అనుభవం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెయిత్ అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. విశ్వాసం కూడా గొప్ప అనుభవంగా ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలి? అనుభవం కలిగినదై ఉండాలి. అనుభవం లేకపోతేనో కష్టాలు పొందించుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, సాతాను సింహాసనం లేక సాతాను సంబంధమైన పరిస్థితులు ఒకవేళ ఉన్న ఆ చోట నీ విశ్వాసాన్ని ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదు అనే విషయంలో, ఎట్టి పరిస్థితుల్లో మనకు కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి మీరు చూడండి. ఉదాహరణకు ఆయన తన ఏకైక లేక పుట్టిన వృద్ధాప్యలో పుట్టిన ఆ కుమారుని దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు కూడా విశ్వాస పరీక్షలో అబ్రహాము నిలిచెను గెలిచెను. విశ్వాసం అనేది ఒక పరీక్ష. విశ్వాసులకైనా సేవకుడికైనా ఎవరికైనా ఏముండాలా? విశ్వాసమే ప్రామాణికం. అందుచేత ఈ విశ్వాస పరీక్షలో పితరుడైన అబ్రహాము గెలిచాడు. అందుచేతనే గెలిచాడు ప్రపంచమంతటికి. ఆయన ఏమైనాడు? విశ్వాసులకు తండ్రి ఉన్నాడు. అందుకనే ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయముకు విశ్వాస వీరుల పట్టి అని రాయబడింది. అధ్యాయం పేరేంటంట? విశ్వాసం అనేది ఎంత గొప్పదో, విశ్వాసంలో ఎంతమంది గొప్పవారు ఉన్నారో ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఎక్కడ చూసినా విశ్వాస వీరులు కనపడతారు. వీరులు, శూరుడు. అందుచేత విశ్వాసమును బట్టే వారు
గొప్పవారిగా ఎంచబడ్డారు. అందుచేత దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 4వదిగా మనం ఆలోచన చేస్తే అభివృద్ధి అనుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రోగ్రెసెస్. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ గ్రోత్ అనేది ఎలా, అభివృద్ధి అనేది మనకు కనబడాలి. అయితే ప్రభునందు ప్రియులారా, ఏ విషయాల్లో మనం అభివృద్ధి పొందాలి, ఆ గ్రోత్ లెవెల్ ఎలాగా మనం అంచనా వేయగలుగుతాం అనేది ఇక్కడ చూస్తే లేఖన భాగాల్లో ప్రకటన గ్రంథం నుండి అన్ని హెచ్చరికలు మనకు కనబడతా ఉంటాయి. 2వ అధ్యాయము 19వ వచనములో మొదటి క్రియలు, మొదటి కన్నా కడపటి క్రియలు ఎలా ఉన్నాయంట? చూడండి ప్రభుత్వ ప్రియమైన వారు, క్రియలు, వాక్యం ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసము వ్రతము అని. దేవుని కొరకు మనం ఏ క్రియలు చేయగలుగుతున్నాం, దేవుని కొరకు ఏ పనులు మనం చేస్తున్నాం, చేయించగలుగుతా ఉన్నాం అనే విషయాలను ఒకసారి మనము ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉదాహరణకు ఆయన లోకాసు వార్త 2వ అధ్యాయంలో 52వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యేసు ప్రభువు వారట జ్ఞానమందును వయస్సునందును దేవుని దయలోను వర్ధిల్లడం లేక వర్ధిల్లుచుండెను. ఇంకా చూడండి, ఆయన ఏమయ్యాడంట? అభివృద్ధి పొందాడు. ప్రభువు కూడా మనుషుడిగా ఉన్నను ఆయన ఏం పొందారు? అభివృద్ధి పొందారు. ఏ విషయాల అభివృద్ధి? జ్ఞానములోను, వయసు పెరుగుతుండే కొద్ది జ్ఞానం కూడా ఏమవ్వాలా? పెరుగుతుండే. ఇంకా పెద్దల దయ, దేవుని దయ, ఇక మనుషుల దయ అంటాడు. అన్ని దయలలో ఆయన వర్ధిల్లుచుండెను. అందుచేతనే ఉదాహరణకు మనం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇక్కడ పేతురు గారు కూడా రాస్తా ఉన్నాడు. ఎలాగా అభివృద్ధి పొందాలట? కృపయందును జ్ఞానమందును మీరు అభివృద్ధి పొందండి అని పేతురు గారి ద్వారా కూడా వాక్యములో హెచ్చరిక చేయబడుతుంది, వ్రాయబడతా ఉంది. 5వదిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ అనుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ హాలినెస్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ పరిశుద్ధతలో కూడా పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధులుగా మార్చబడాల. పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభుని చూడలేడు. అందుకనే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైండు అని ప్రభు చెప్పారు. కాబట్టి పరిశుద్ధత అనేది ప్రతి విశ్వాసికి లేక ప్రతి సేవకునికి, ప్రతి వ్యక్తికి అవసరమైనది. అందుచేత ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో అంటాడు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములను ధరించుకొని. చూడండి, ప్రభువే వారిని గురించి ఏం చెప్తున్నారు? సాక్ష్యం ఇస్తా ఉన్నారు. నాతో కూడా అనే మాట ఇంకొక చోట కనపడుతుంది మనకి. నాతో కూడా ఈ పాత్రలో అక్కడ కనపడుతుంది. ఎక్కడ? ఇస్కరియోతు యోధా దగ్గర. మరలా అక్కడేమో ఆయన పోగొట్టుకున్నాడు. హెచ్చరిక చేసిన ఇస్కరియోతు యోధా అందరికి తెలిసిపోయింది, నాతో కూడా ఈ పాత్రలో చేయించువాడే అనే సమయంలో ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుతో పాటు చేయించాడు. కానీ ఇక్కడ అంటాడు, వీళ్ళు ఎలాంటి వారంటే వీరు పరిశుద్ధులుగా ఉన్నారు, వీరు నాతో కూడా ఉంటారు, వీరు నాతో కూడా ఉంటారు అని ప్రభువు ఈ పరిశుద్ధులను గురించి
సాక్ష్యమిచ్చుట. ప్రభువుకు ప్రియమైన వారలారా, ఉదాహరణకు మనము ఆలోచన చేస్తే యోసేపు పోతీఫర్ భార్య విషయంలో ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభువుకు ప్రియమైన వారలారా, ఆ రాజు యొక్క భార్య ఆది కాండంలో ఉన్న యాకోబు కుమారుడని యోసేపు. బైబిల్లో చాలా మంది యోసేపు అంటారు కదా. ఈ యోసేపు ఎవరు? యాకోబు కుమారుడైన యోసేపు. అయినప్పటికీ కూడా చెయ్యని నేరానికి ఆయన శ్రమల పాలైనను పోతీఫర్ భార్య విషయంలో ఆయన ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడిగానే తప్పించుకొని పారిపోయాడు. అందుచేత అట్టి పరిశుద్ధతను బట్టి అతను ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగాడు. కాబట్టి ప్రభువుకు ప్రియమైన వారలారా, పరిశుద్ధత కొరకు పాపమును విడిచి పారిపోయే వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? పాపమును విడిచి పరిశుద్ధత వైపు వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఉదాహరణకు ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులయ్యుండుడి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అనే మాట ఈ పరిశుద్ధ అనుభవంలో మనకు కనబడతా ఉంది. ఇక 6వదిగా సేవా అనుభవము. 6వది ఏంటి? ఎక్స్పీరియన్స్ ఆఫ్ సర్వీస్. ఎక్స్పీరియన్స్ ఆఫ్ సర్వీస్. ఎంతకాలం నుండి సేవలు నీవు చేస్తా ఉన్నావు అనే విషయము సేవా అనుభవము. ప్రకటన 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్నది ఏంటది? శక్తి కొంచెమైనను దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని వాక్యాన్ని గైకొనడమే కాకుండా పరిచయం చేయడం, దేవుని కొరకు పని చేయడం. దేవుని కొరకు సేవకుడు పని చేయాలి, సంఘము కూడా పని చేయాలి. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే తాడేపల్లిగూడెంలో దైవదర్శనం మాజీ ప్రెసిడెంట్ ఎలీషయ్య గారు, మా మామయ్య గారి యొక్క తండ్రి గారు, ఆయన మందిరం కట్టేటప్పుడంట అందరూ కూడా ఎంప్లాయీస్, అందరూ టీచర్స్ కూడా మందిరం పనికి ఏం చేసేవారంటే, చాలా మంది గొప్ప గొప్ప ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఏం చేసేవారంటే పని వారిని పెట్టనీయకుండా మందిరం పని వారే దగ్గరుండి ఉద్యోగస్తులైన వారు ఏం చేసేవారంటే మందిరం పని చేయాలనే పట్టుదలతో పనిచేసేవారు. అంటే వారి యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టి దేవుని పని కొరకు నడుకట్టారు. మనము ఎంత గొప్పవారమైనను దేవుని కొరకు పని చేయకపోతే రేపన్న రోజున దేవుడు నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది అనే మాట దేవుని నోట మనను గురించి చెప్పవలసి ఉండవచ్చు. కాబట్టి దేవుని కొరకు మనము శ్రమ పడేవారిగా ఉండాలని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువుకు ప్రియమైన వారలారా, ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏం చేశాడంటే సువార్త పరిచర్య కొరకు ప్రయాణాలు చేశాడు, ప్రయాసపడ్డాడు, నిందల అవమానములు దెబ్బలు తిన్నాడు. అందుచేత పరిచర్య ప్రపంచమంతా విస్తరించింది. ప్రపంచ సువార్తికుడు ఎవరయ్యా అంటే అపోస్తలుడైన పౌలు గారు. సంఘాలు కట్టాడు, ప్రపంచమంతా చుట్టూ తిరిగి. ఇప్పటి వలె విమాన సర్వీసులు లేవు, అయినా కూడా ఆయన గోడల మీద, నావల మీద ఏం చేశాడు అంటే దేవుని మీద ఆనుకుని ప్రయాణాలు చేసి ఏం చేశాడు? సేవ చేశాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని వాక్యం చెప్తా ఉంది. ప్రభు కొరకు ప్రయాసపడిన పౌలు భక్తుని వలె మనం కూడా ప్రయాసపడదాం. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచర్య పరిచారం చేయడానికి వచ్చిన కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అని ఇక్కడ వ్రాయబడి ప్రభు చెప్తున్న మాట, నేను పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచారం చేయించుకోవడానికి కాదు.
నేను దేవుని కుమారునైనా సేవకుడైనా మీరు నాకు ఏం చేయవసరం లేదు, ప్రచారం చేయకూడదు. నేను కూడా ఏమై ఉన్నాను అంటే పరిచారకుడు, నీకు మాదిరిగా ఉన్నాను అని ప్రభువు అందరికీ మాదిరికరమైన పరిచర్య, మాదిరికరమైన పనులను ప్రభువు చేసిన వారిగా మనకు కనబడతా ఉంది. ప్రభునందు ప్రేమైన వారులారా, 7వదిగా మనము ఆలోచన చేస్తే సహవాస అనుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెలోషిప్. ఇది మనం ఏంటిది? పేతురు మహిమ దేవాలయం యొక్క సహవాసం, సంఘ సహవాసము. సంఘములో ఎలా ఉండాలా? సహవాసములో ఉండే. సంఘ సహవాసం లేకపోతే ఒంటరిగా ఉండి నశించు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే సంఘ సహవాసంలో ఉండాలి ఖచ్చితంగా. అందుచేత ఈ యొక్క అనుభవం గొప్పది. అందుచేత వాక్యంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఇదిగో తలుపు ఎదుట నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతడితో నేను నాతో అతడును కలిసి భోజనము చేయుదుము. ప్రభు అంటున్నారు ఏం చేస్తారంట? మనతో కలిసి ప్రభు ఏం చేస్తారు? నా జీవితంలో అదే కావాలని కోరుకోవాలి. శిష్యులైన వారు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారు. చివరి రాత్రి, అప్పగింపబడే రాత్రి శిష్యులైన వారితో కలిగిన అనుభవం గొప్పది. ఆయన వారితో కలిసి ఏం చేశారు? భోజనం చేశారు. మరలా ఏమన్నారు? మనతో కలిసి కూడా ప్రభువు భోజనం చేయాలని ఆశిస్తా ఉన్నారు. అందుచేత వాక్యములో ఉదాహరణకు మనం ఆలోచన చేస్తూ ఉంటే అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేతి ఎందును మీరు ఎలా ఉన్నారు? ఎడతెక్క అంటే సహవాసంలో ఉన్నారు. ఆది అపోస్తలులు ఎలా ఉన్నారంట? ఒకరికొకడు ఏం చేస్తారంటే ప్రేరేపించబడి దేవుడి సేవ కొరకు వారు పని చేస్తా ఉన్నారు. మనము కూడా ఏం చేద్దాం? దేవుడి కొరకు సహవాసం కలిగి ఉందాం, దేవుడి కొరకు పనిచేద్దాం. ఉదాహరణకు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాం. మేము అనుభవాలు కలిగి ఉన్నాము. అట్టి అనుభవంలో మీరు కూడా ఉండడానికి మాకు కలిగిన దైవ దర్శనాన్ని బట్టి, కలిగిన అనుభవాలను బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాం అని మాట్లాడుతూ ఇంటి మాటలు తండ్రి మన వినికిడిలో భద్రపరచడం గాక. కృప కలిగిన తండ్రి మీ నామములు వందనాలు. ఈ దినమందు వెతుకబడిన వాక్యము మా హృదయంలో ఫలించినట్లు చేయము. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.